వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఈ నెల 16 నుండి వీరికి మాత్రమే రైతు భరోసా జమ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి మంది రైతన్నలకు రైతు భరోసా అనేది ఈ నెల 16వ తారీఖు నుండి జమ చేసే అవకాశాలను కూడా సమాచారం. ఎకరాకు 6,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆఫ్టర్ మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి డబ్బులను అర్హుల ఖాతాలో జమ చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే శాటిలైట్ ప్రక్రియ సర్వే అనేది ఎవరికైతే పూర్తి అవుతుందో వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున దాదాపు 1 నుంచి 3 ఎకరాల వరకు ఈ నెల 16 నుండి జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. 16వ తారీఖు నుంచి దాదాపు 25వ తారీఖు వరకు దాదాపు విడతల వారీగా ఈ యొక్క డబ్బులు అనేటివి అర్హుల ఖాతాలో జమ చేయడానికి కూడా తెలంగాణ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకున్న సమాచారం. వీటికి సంబంధించిన బడ్జెట్ కూడా రూపొందించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ నెల ఫిబ్రవరి 11వ తారీఖున మున్సిపల్ ఎన్నికలు అయిన కారణంగా ఈరోజు వీటికి సంబంధించిన తుది ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. అనంతరం ఎలక్షన్స్ అనంతరం ఈ నెల 16వ తారీఖున రైతు భరోసా సంబంధించి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున జిల్లాల వారీగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా రాష్ట్ర సర్కార్ అయితే కీలకమైన సూచనలు జారీ చేయడం జరిగింది. ఎవరైతే ఈకేఎస్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారో వారికి కంపల్సరీగా ఈ యొక్క డబ్బులు అనేటివి పడతాయి. అదేవిధంగా వ్యవసాయం సంబంధించిన ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి మాత్రమే ఒక డబ్బులు జమ చేయడం కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా పీఎం కిసాన్కు సంబంధించి ఈ ఫార్మర్కి సంబంధించి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించి కూడా 2,000 రూపాయలు కూడా జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా రాష్ట్ర సర్కార్ అయితే కీలకంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ తాజా సమాచారం కోసం మన ఛానల్ లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.